పోలవరం జిల్లాలో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన అయితే కొనసాగబోతుంది. అలాగే ఈ కార్యక్రమం ముఖ్యంగా చూసుకుంటే మెగా పేరెంట్స్ అండ్ అలాగే టీచర్స్ సంబంధించిన కార్యక్రమంలో ఈ రోజైతే ఆయన పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించిన పోలవరం నియోజకవర్గం, రంపచోడవరం నియోజకవర్గంలో అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ కార్యక్రమం జరిపేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. రంపచోడవరం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మిరియాల శిరీష్ ఆధ్వర్యంలో ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ కార్యక్రమంలో అలాగే సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్న అనంతరం కూడా అలాగే ప్రజావేదిక కార్యక్రమంలో కూడా అక్కడే ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ప్రజావేదిక కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన విద్యార్థులతో కలిసి చంద్రబాబు అలాగే నారా లోకేష్ కలిపి ఆ విద్యార్థులతో కలిసి భోజనం చేసే కార్యక్రమం కూడా పాల్గొంటారు. అనంతరం కూడా మధ్యాహ్నం నుంచి ఏదైతే ఐపోలవరం దగ్గర ఏర్పాటు చేసినటువంటి కార్యకర్తల సంబంధించిన లీడర్లతో ఈరోజు సమీక్ష సమావేశంలో కూడా చంద్రబాబు అయితే ఈరోజు బిజీగా కూడా గడబోతున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ముఖ్యంగా ఈరోజు ఉండవల్లి నుంచి అయితే 10-30 నిమిషాలకైతే ఆయన ఉండవల్లి నుంచి రంపచోడవరం అయితే ఏదైతే హై స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్కి అయితే చేరుకుంటారు 10-20 నిమిషాల నుంచి. అలాగే 11:20 నిమిషాలకైతే మెగా పేరెంట్స్ అండ్ అలాగే టీచర్స్ సంబంధించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని ఆ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే ఈ కార్యక్రమం అయితే జరగబోతుంది. అక్కడ నుంచి ఆ కార్యక్రమం అనంతరం అలాగే 11:20 నిమిషాల నుంచి 1:30 నిమిషాల వరకు కూడా ఏదైతే ప్రజావేదిక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు అయితే ప్రసంగించబోతున్నారు. ఆ ప్రసంగం అనంతరం కూడా 1:30 నిమిషాలకి ఆ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే విద్యార్థులతో కలిసి సహబంతి భోజనాలు అంటే అందరితో కలిసి ఆయన మాట్లాడుతూ కూడా భోజనాలు చేసేందుకు కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. అనంతరం కూడా అక్కడ 1:30 నిమిషాల నుంచి అక్కడ ఏదైతే టీటీటీ కళ్యాణ మండపం సమీపంలో ఏర్పాటు చేసినటువంటి కార్యకర్తల సమావేశంలో కూడా ఆయన పాల్గొనబోతున్నారు. అక్కడ మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా 2 గంటల నుంచి 2:30 వరకు ఆయన భోజన విరామం ఉంటుంది. ఆ భోజన విరామం తర్వాత అయితే 2:30 నుంచి అలాగే మధ్యాహ్నం సాయంత్రం 4 గంటల వరకు కూడా కార్యకర్తలతో కూడా చంద్రబాబు లోకేష్ కూడా బిజీగా కూడా గడపబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ సాయంత్రం ముగిసిన తర్వాత మళ్ళీ రంపచోడవరం నుంచి తిరిగి ఉండవల్లి వెళ్లేందుకు హెలిప్యాడ్ ద్వారా కూడా ఆయన అయితే అక్కడికైతే చేరుకోబోతున్నారు. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్న నేపథ్యంలోనే రాత్రే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితే రాజమండ్రి చేరుకున్నారు. రాజమండ్రి నుంచి అక్కడ విమానాశ్రయం చేరుకున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆయనకైతే ఘన స్వాగతం పలికారు. రాత్రే రంపచోడవరం నియోజకవర్గం మంత్రి నారా లోకేష్ చేరుకుని అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు చేశారు. రాత్రి భారీగా కార్యకర్తలు కూడా ఆయనకైతే స్వాగతం పలికారు. అలాగే ఆ స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే మిరియాల శిరీష కూడా ఆయనకు స్వాగతం పలికి రాత్రి అంతా కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆయనకి కొన్ని వినతి పత్రాలు కూడా అందించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇవన్నీ కూడా స్వీకరించినటువంటి నారా లోకేష్ అయితే ప్రస్తుతం ఈరోజు ఉదయం జరుగుతున్నటువంటి కార్యక్రమానికి అయితే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు కూడా చూసి అలాగే మరి కొద్దిసేపట్లో సీఎం చంద్రబాబుకి అయితే ఇక్కడికైతే వస్తున్న నేపథ్యంలోనే రాత్రి నుంచి కూడా పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చూస్తున్న నేపథ్యంలోనే మరి కొద్దిసేపట్లో సీఎం చంద్రబాబు పోలవరం నియోజకవర్గంలో పర్యటనలో భాగంగా అయితే ఇక్కడికైతే చేరుకోబోతున్నారు. ఇక్కడికి అన్ని ఏర్పాట్లు కూడా చేసినప్పటికీ ఇక్కడ మొట్టమొదటిసారిగా ఆయన ఎమ్మెల్యేగా మిరియాల శిరీష వచ్చిన తర్వాత అయితే సీఎం చంద్రబాబు మొట్టమొదటిసారిగా వస్తున్న నేపథ్యంలోనే కార్యకర్తలతో పాటు మరింత జోష్ నింపేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అంతేకాకుండా ఇక్కడ ఏదైతే చంద్రబాబు ఏజెన్సీ ప్రాంతాలలో కూడా అతని పర్యటన మొట్టమొదటిసారిగా సాగుతున్న నేపథ్యంలో భారీ బందోబస్తు మధ్య అయితే ఇప్పటికే పోలీసులు మొత్తం అక్కడ ఉన్నటువంటి జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అలాగే ఈ మెగా పేరెంట్స్ ఏదైతే మెగా పేరెంట్స్ అండ్ అలాగే టీచర్స్ సంబంధించిన కార్యక్రమం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది. అలాగే ఏదైతే తల్లికి వందనం కార్యక్రమంతో ఇప్పటికే పేరెంట్స్ ఖాతాల్లో అలాగే 13,000 రూపాయలు ఇప్పటికే జమ అవుతున్నటువంటి పరిస్థితి ఒక పక్క కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈ యొక్క తల్లికి వందనం డబ్బులు కూడా పడుతున్న నేపథ్యంలో పక్కన తల్లిదండ్రులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఆ ఆనందంలో భాగంగానే ఈ మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేసి స్వయంగా చంద్రబాబు వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకునేందుకు కూడా ఈరోజు ప్రజావేదిక కార్యక్రమంలో కూడా ఆయన అయితే మాట్లాడబోతున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు అయితే ఈరోజు మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ సంబంధించిన ఆ కార్యక్రమంతో పాటు ప్రజావేదిక కార్యక్రమంలోనే విద్యార్థుల యొక్క అభిప్రాయాలు, తల్లిదండ్రుల యొక్క అభిప్రాయాలు కూడా సీఎం చంద్రబాబు స్వయంగా వాళ్ళతో మాట్లాడి తెలుసుకునేందుకు కూడా
ఈ యొక్క కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు. స్వయంగా అనంతరం కూడా భోజనాలు చేసి ఆ విద్యార్థులతో మాటామంతి చేసి ఇటువంటి కార్యక్రమం చేపడుతున్న నేపథ్యంలో విద్యార్థులతో పాటు అలాగే విద్యార్థుల తల్లిదండ్రుల్లో కూడా ఆనందం రంపచోడవరం నియోజకవర్గంలో అయితే ప్రతి ఒక్కరిలో కూడా ఉత్సాహం అయితే సరికొత్త జోష్ నింపేందుకు ఈరోజు చంద్రబాబు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆయనకైతే ఘన స్వాగతం పలికారు. రాత్రే రంపచోడవరం నియోజకవర్గం మంత్రి నారా లోకేష్ చేరుకుని అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు చేశారు. రాత్రి భారీగా కార్యకర్తలు కూడా ఆయనకైతే స్వాగతం పలికారు. అలాగే ఆ స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే మిరియాల శిరీష కూడా ఆయనకు స్వాగతం పలికి రాత్రి అంతా కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఆయనకి కొన్ని వినతి పత్రాలు కూడా అందించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఇవన్నీ కూడా స్వీకరించినటువంటి నారా లోకేష్ అయితే ప్రస్తుతం ఈ రోజు ఉదయం జరుగుతున్నటువంటి కార్యక్రమానికి అయితే దగ్గరుండి అన్ని ఏర్పాట్లు కూడా చూసి అలాగే మరి కొద్దిసేపట్లో సీఎం చంద్రబాబుకి అయితే ఇక్కడికైతే వస్తున్న నేపథ్యంలోనే రాత్రి నుంచి కూడా పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చూస్తున్న నేపథ్యంలోనే మరి కొద్దిసేపట్లో సీఎం చంద్రబాబు పోలవరం నియోజకవర్గంలో పర్యటనలో భాగంగా అయితే ఇక్కడికైతే చేరుకోబోతున్నారు. ఇక్కడికి అన్ని ఏర్పాట్లు కూడా చేసినప్పటికీ ఇక్కడ మొట్టమొదటిసారిగా ఆయన ఎమ్మెల్యేగా మిరియాల శిరీష వచ్చిన తర్వాత అయితే సీఎం చంద్రబాబు మొట్టమొదటిసారిగా వస్తున్న నేపథ్యంలోనే కార్యకర్తలతో పాటు మరింత జోష్ నింపేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అంతేకాకుండా ఇక్కడ ఏదైతే చంద్రబాబు ఏజెన్సీ ప్రాంతాలలో కూడా అతని పర్యటన మొట్టమొదటిసారిగా సాగుతున్న నేపథ్యంలో భారీ బందోబస్తు మధ్య అయితే ఇప్పటికే పోలీసులు మొత్తం అక్కడ ఉన్నటువంటి జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అలాగే ఈ మెగా పేరెంట్స్ ఏదైతే మెగా పేరెంట్స్ అండ్ అలాగే టీచర్స్ సంబంధించిన కార్యక్రమం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది. అలాగే ఏదైతే తల్లికి వందనం కార్యక్రమంతో ఇప్పటికే పేరెంట్స్ ఖాతాల్లో అలాగే 13,000 రూపాయలు ఇప్పటికే జమ అవుతున్నటువంటి పరిస్థితి ఒక పక్క కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈ యొక్క తల్లికి వందనం డబ్బులు కూడా పడుతున్న నేపథ్యంలో పక్కన తల్లిదండ్రులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఆ ఆనందంలో భాగంగానే ఈ మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ కార్యక్రమం కూడా ఏర్పాటు చేసి స్వయంగా చంద్రబాబు వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకునేందుకు కూడా ఈరోజు ప్రజావేదిక కార్యక్రమంలో కూడా ఆయన అయితే మాట్లాడబోతున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు అయితే ఈరోజు మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ సంబంధించిన ఆ కార్యక్రమంతో పాటు ప్రజావేదిక కార్యక్రమంలోనే విద్యార్థుల యొక్క అభిప్రాయాలు తల్లిదండ్రుల యొక్క అభిప్రాయాలు కూడా సీఎం చంద్రబాబు స్వయంగా వాళ్ళతో మాట్లాడి తెలుసుకునేందుకు కూడా ఈ యొక్క కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు. స్వయంగా అనంతరం కూడా సీఎం చంద్రబాబు అయితే పోలవరం జిల్లా అయితే వస్తున్న నేపథ్యంలోనే ఆ పోలీసు భారీ బందోబస్తు మధ్య అయితే సీఎం పర్యటన అయితే పోలవరం జిల్లాలో ఈ రోజంతా కూడా బిజీగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇద్దరు కూడా బిజీగా గడుతున్న నేపథ్యంలో ఈ మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ కార్యక్రమం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని పాఠశాలలో కూడా ఎంతో భారీ ఎత్తున ఏదైతే 4.0 ఏదైతే ఉందో ఎంత ప్రతిష్టాత్మకంగా కూడా చేపడుతున్నటువంటి కార్యక్రమం విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యాశాఖలో అనేక మార్పులు వచ్చాయంటూ కూడా అనేక మంది చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి భారీ ఎత్తునైతే అన్ని ప్రాంతాలలో కూడా అన్ని కళాశాలలో కూడా ఈ కార్యక్రమం 11 గంటల 20 నిమిషాలకైతే ప్రారంభం అవుతున్న నేపథ్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే చేశారు. మరో పక్కన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు చేపట్టినటువంటి బంద్ మరో పక్కన జరుగుతున్న నేపథ్యంలోనే ఓ పక్కన సీఎం పర్యటన కూడా కొనసాగుతున్న పరిస్థితి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా కనపడుతుందని ప్రధానంగా చెప్పవచ్చు. ఇక్కడున్న తాజా పరిస్థితి కెమెరాతో ప్రకాష్ RTV పోలవరం జిల్లా నుంచి.